రంగారావు నగలు దొరికిన సంతోషంతో బాలు అండ్ మీనాకి స్వీట్స్ ఇచ్చి పంపిద్దాం అనుకుంటాడు. అదే విషయం మాణిక్యం చెప్తాడు. నగల దొంగతనం గురించి మాణిక్యంకి వివరించి స్వీట్స్ ఇచ్చి పంపిద్దాం అనుకుంటాడు. రంగారావు మాటలకు మాణిక్యం ఎలా అంటాడు, మనకు కావాల్సిన వాళ్ళు అంటున్నారు, పైగా మనకు ఇంత సహాయం చేసిన వాళ్ళకి ఒక స్వీట్స్ ఇచ్చి పంపిస్తే ఏం బాగుంటుంది, సత్కారం చేసి పంపిద్దాం అని అంటాడు. మంచిగా డబ్బులు సౌండ్ పూలు పట్టుకొని సత్కరిస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. ఎదురుగా వస్తున్న మాణిక్యం చూసి బాలు అండ్ మీనా ఇద్దరు షాక్ అవుతారు. మటన్ కొట్టిన మాణిక్యం అదే మేకమామ తలదించుకొని డాన్స్ చేస్తూ రావడం వల్ల బాలు దగ్గరికి వచ్చే వరకు చూడ్డు. అలా దగ్గరికి వచ్చిన తర్వాత బాలుని చూసి షాక్ అవుతాడు. అప్పుడు మీనా రంగారావు బాబా అని, ఏంటి బాబాయ్ ఇతను ఇక్కడ ఉన్నారని అడుగుతుంది. ఇతనేనమ్మా పెళ్లి కొడుకు మేనమామని చెప్తాడు. మీకులాగే చాలా మంచివాడు. ఆ మాటకి మేకమామను చూసి బాలు, అవును చాలా మంచివాడు, ఎవరికి ఏ అన్యాయం చేయడు. ఏంటి మామ ఎక్కడో ఉంటావు అనుకున్నాను, ఇక్కడే ఉంటున్నావా అని అడుగుతాడు మాణిక్యంని. ఆ మాటకి రంగారావు, ఏరా తను ముందే తెలుసా అని అడుగుతాడు. అవును మామ, మాణిక్యం మాకు ముందే తెలుసు. మామను ఇంటికి తీసుకువెళ్ళి అందరికీ పరిచయం చేస్తాను అని చెప్తాడు. ఆ మాటకి రంగారావు, సరే తీసుకువెళ్ళు అని చెప్తాడు. ఆ మాటకి మేకమామకి ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడి నుండి వాళ్ళతో బయలుదేరుతాడు. ఇంట్లో వాళ్ళందరూ డ్రెస్ చేంజ్ చేసుకుని పెళ్లి బాగా జరిగిందని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రవి శృతి వచ్చి పెళ్లి చాలా బాగా జరిగిందని, ఇంత మంచి పెళ్లి ఎప్పుడు చూడలేదని అంటూ ఉంటారు. కానీ రవి పెళ్లిలో ఇద్దరు తేడాగా చూశానని, వాళ్ళు ఎంతసేపు కామాక్షి అత్త చుట్టూ తిరుగుతున్నారని అంటాడు. ఇలా మాట్లాడుకుంటూ ఉండగా బాలు మీనా ఇంటికి వస్తారు. పెళ్లి బాగా జరిగిందని సంతోషమని అంటారు. ఆ మాటకి సత్యం, మీరేంటి ఇంత లేటుగా వచ్చారు అని అడుగుతాడు. ఏం చెప్పమంటావు నాన్న, కామాక్షి అత్త నగలు దొంగతనం జరిగాయి. ఆ నగలు పట్టుకునే క్రమంలో మీనా చేతికి గాయం కూడా అయ్యింది అని చెప్తాడు. చాలా రక్తం పోయిందని చెప్తాడు. అయితే మళ్ళీ దొంగలను పట్టుకోలేకపోయాం, కానీ మీనాక్షి అత్త నగలు మాత్రం అత్తకు చేరాయని చెప్తాడు. మేము చేసిన మంచి పనికి మమ్మల్ని ఒకరు సన్మానిద్దాం అనుకుంటున్నారు, వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాను, మీకు పరిచయం చేస్తానని మనోజ్ని రవిని అందరినీ పిలుస్తాడు. ఏంటి ఈ పనికి సన్మానం కూడా చేస్తారా అని అంటుంది ప్రభావతి. అమ్మ ఇప్పుడు ఇదంతా ఎందుకు, నీకు ఒక ఇంపార్టెంట్ పర్సన్ పరిచయం చేస్తానని చెప్పేసి పిలుస్తాడు. వీళ్ళు అక్కడికి వచ్చిన మనోజ్ ఏమేంద్ర అని అడుగుతాడు. రోహిణి బాలు మాటలు విని మీనా వీళ్ళిద్దరికీ ఏమీ పిచ్చి పట్టిందా అని అంటుంది. ఆ మాటకి మీనా రోహిణితో ఎవరికి పిచ్చి పట్టిందో కాసేపులో తెలుస్తుందిలే అంటుంది. నేను ఇప్పుడు మీకు ది గ్రేట్ పర్సన్ పరిచయం చేయబోతున్నాను. అతను ఎవరో కాదు, మన మేకమామ, అదే మటన్ కొట్టు మాణిక్యం అని పిలిస్తే లోపలికి వస్తాడు మాణిక్యం. మాణిక్యం చూసి అందరూ షాక్ అవుతారు. రోహిణి అయితే మైండ్ బ్లాక్ అయిపోతుంది వాళ్ళు ఇచ్చిన షాక్ చూసి. మనోజ్ మాణిక్యం చూసి ఎప్పుడు వచ్చారు బాబాయ్ గారు, ఇంటికి రాకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారు అని అడుగుతాడు. రోహిణిని చూసి కనీసం నువ్వైనా బాబాయ్ గారు వస్తున్నట్టు చెప్పాలి కదా అంటాడు. ఆ మాటకి రోహిణి మావయ్య వస్తున్నట్టు నాకు కూడా తెలియదు అంటుంది. ప్రభావతి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతుంది. ఇంకో పక్క రోహిణి మీనాని ప్లీజ్ మీనా అంటుంది. ఇప్పుడు చెప్పు రోహిణి, ఎవరు హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటుంది మీనా. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పండి అంటుంది ప్రభావతి. ఆ మాటకి మీనా, అత్తయ్య అసలు ఇతను మలేషియా నుండి రాలేదు, అసలు రోహిణికి ఇతనికి సంబంధమే లేదు, ఇతను మటన్ కొట్టుకునే మాణిక్యం వీధి చివర ఎక్కడో ఉంటాడు. ఆ మాటకు రోహిణి, ఎందుకు మీనా నా మీద లేనిపోనివి చెప్తావు, మా మావిని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు, తను బలవంతంగా తీసుకొచ్చి ఏవేవో చెప్పిస్తున్నావు, అదో మావయ్య మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం అంటాడు. ఆ మాటకి మీనా, ఎందుకు ఇక్కడే మాట్లాడండి, ఏం జరిగినా సరే ఇక్కడే తెలుస్తుంది అంటుంది. అప్పుడు బాలు, ఆపు పార్లరమ్మా, నువ్వు ఇలాగే చెప్తావని నాకు తెలుసు, నీకోసం నాకు అర్థమైంది, మామ ఉన్నదొన్నట్టు చెప్పు, లేకపోతే నీ తలకాయ ఉండదని మలేషియా మామని అంటాడు. సత్యంతో బాలు, తన డబ్బులను ఇంట్లో పుట్టి పెరగలేదు, తను మలేషియా నుండి రాలేదు, మనకు అబద్ధం చెప్పింది అంటాడు. ఆ మాటకి ప్రభావతి, అసలు ఏం జరుగుతుందో చెప్పండి మాణిక్యం గారు అని అంటుంది. మాణిక్యం తడబడుతూ, అవును ప్రభావతి గారు, రోహిణిని మలేషియా నుండి రాలేదు, రోహిణి ఇచ్చిన డబ్బులకి నేను కకృతి పడి తను చెప్పినట్టు నాటకం ఆడాను. అప్పుడు బాలు రోహిణితో తనంతట తానే నిజం చెప్తున్నాడుగా విను అంటాడు. మాణిక్యం, నేను నిజమే చెప్తున్నా, ఈ రోహిణికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఇప్పటివరకు మలేషియా వెళ్ళనే లేదు, అసలు మలేషియా ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు, పాస్పోర్ట్ కూడా లేదని చెప్తాడు. మాణిక్యం మాటలకి రోహిణి చచ్చిపోయినరా బాబాయ్ అనుకుంటుంది. డబ్బు కోసం ఏమైనా చేస్తావా, డబ్బు కోసం ఇంత నాటకం ఆడతావా, ఇప్పుడు మనోజ్ మలేషియా నుంచి రాలేదా, రోహిణి వాళ్ళ నాన్న బిజినెస్ మ్యాన్ కాదా అని అడుగుతాడు. మనోజ్ కోపంతో మాణిక్యం మెడలోని పూలదండలు తెంచేసి, నేను పోలీసులకు అప్పచెప్పాలి అంటాడు. బాలు, ఆ మాటకి ఇదంతా చేసింది పార్లరమ్మ, ఇలా అయితే పోలీసులకి పార్లరమ్మని కూడా అప్పచెప్పాల్సి వస్తుంది అంటాడు. మారు మాటలకు మనోజ్ రోహిణి వైపు కామ్గా చూస్తూ ఉండిపోతాడు. వాళ్ళు అసలు చేసిన పనికి పోలీసులకు అప్పచెప్పాలి, కానీ నేనేం అనడం లేదు, ఎందుకంటే నువ్వు నిజం చెప్పావు కాబట్టి అని అంటాడు. మాణిక్యం వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ రోహిణి వైపు చూసి, నువ్వు ఆడుతున్న నాటకం నేను ఎదురుతో ఆపేస్తున్నాను, ఇంతకు మించి నేను అబద్ధాలు ఆడలేను, నీకోసం ఎన్ని రోజులు నాటకం ఆడాను, నాకు క్షమించని చెప్పి వెళ్ళిపోతాడు. సత్యం రోహిణి వైపు చూసి, అసలు నువ్వెవరు రోహిణి, ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు,
అసలు నువ్వు మనిషివేనా? మనిషి ఎవరైనా నేను అబద్ధాలు ఆడతారా అని అడుగుతాడు. నువ్వు డబ్బున్న అమ్మాయిని కాకపోయినా, గొప్పింటి పిల్లవు కాకపోయినా నేను మీ అత్త బాగానే చూసుకుంటుంది కదా అని అంటాడు. అంతలో రోహిణి నాకెవరు లేరు మావయ్య అనగానే ప్రభావతి కోపంతో నోరు మీవే అంటుంది. ఆ మాట వినగానే రోహిణి భయపడిపోతుంది. ప్రభావతి కోపంతో రోహిణిని చాలా గట్టిగా కొడుతుంది. ప్రభావతిని అందరూ ఆపడానికి ట్రై చేస్తారు కానీ ప్రభావతి వినకుండా రోహిణిని చాలా గట్టిగా కొడుతుంది. నేను నీకు నా కొడుకుని ఇచ్చి పెళ్లి చేశాను. అసలు నువ్వు ఎవరో తెలియదు, ఎక్కడి నుండి వచ్చావో తెలియదు, అయినా పెళ్లి చేశాం కదా. నిన్ను చూస్తేనే చిరాకు వస్తుంది. మీనా వాళ్ళు ఆపడానికి ట్రై చేస్తున్నా సరే ప్రభావతి కోపంతో రోహిణిని కొడుతుంది. రోహిణిని ఇంట్లో నుంచి గింటేస్తుందా లేదా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకోవడానికి మా ఛానల్ ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయండి.